సింబెక్స్ 2025 సింగపూర్ అదేవిధంగా ఇండియా మధ్యలో ఉండేటువంటి నావల్ ఎక్సర్సైజ్ సింబెక్స్. ఇది వచ్చేసి 1994 నుంచి ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహిస్తున్నారు. 32 ఇయర్స్ కంటిన్యూస్గా నిర్విరామంగా ఈ సింబెక్స్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఈసారి సింగపూర్లో ఈ సింబెక్స్ నావల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో సింపుల్గా సింబెక్స్ ఎక్సర్సైజ్ ఏ రెండు కంట్రీల మధ్యలో అంటే సింగపూర్ అండ్ ఇండియా మధ్యలో నావల్ ఎక్సర్సైజ్. ఓకే, ఇది ఒక బేసిక్గా నావల్ కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్, అదేవిధంగా హ్యూమానిటేరియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఒక కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్గా దీన్ని భావిస్తారు. 1994 నుంచి నిర్విరామంగా 32 ఇయర్స్ ఈ ఎవ్రీ ఇయర్ కూడా కంటిన్యూస్గా ఈ సింబెక్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సింబెక్స్ 2025 స్ట్రెంథనింగ్ మ్యారిటైమ్ కోఆపరేషన్లో భాగంగా చేస్తున్నారు. ఓకే, 32nd ఎడిషన్ ఈ ఇయర్ వచ్చేసి సిన్స్ 2024 నుంచి అన్ఇంటరప్టెడ్ నావల్ ఎక్సర్సైజ్. ఇది రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి డిఫెన్స్ కోఆర్డినేషన్ ఇది చూపిస్తూ ఉంది. అదేవిధంగా 60 ఇయర్స్ ఆఫ్ సింగపూర్ ఇండియా టైస్ మధ్యలో ఇది ఒక బేసిక్గా ఎంత బలోపేతంగా ఉంది ఈ రెండు దేశాల మధ్యలో డిఫెన్స్ కోఆపరేషన్ అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా బూస్ట్ ఇంటరాపరబిలిటీ, మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అండ్ రీజనల్ సెక్యూరిటీ. అదేవిధంగా ఇండియాకి సంబంధించినటువంటి యాక్ట్ ఈస్ట్ పాలసీ, అదేవిధంగా సాగర్ విజన్ ఏదైతే ఉందో మనకి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ రీజియన్లో భాగంగా ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఓకే, స్ట్రెంథన్ నావల్ కోఆపరేషన్ ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్లో, అదేవిధంగా సెక్యూర్ క్రిటికల్ సీ లైన్స్ అగైనెస్ట్ పాలసీ థ్రెట్స్, హ్యూమానిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రెస్పాన్స్లో రిలీఫ్లో భాగంగా కూడా ఈ ఎక్సర్సైజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, సింబెక్స్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో ఈ ఇయర్ ఏంటి అనేది, సో ఈ మంత్ ఎండ్ కల్లా ఈ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.